ఆఫ్రికా ఖండంలో అందమైన కెన్యా దేశం ఈ ప్రపంచ యాత్ర తెలుగోడు భారతీయుడు నాన్ వేసిన నీ గడ్డ మీద అడుగు పెట్టాడు. స్వాగతం పలుకు. కెన్యాకి స్వాగతం సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కైరో, ఈజిప్ట్. నమస్తే బాగున్నారా? అందరూ బాగున్నారు. మెలిసా దేశం నచ్చిందా? నచ్చిందా? ఓకే, ఇప్పుడు మనం ఏ దేశానికి వెళ్తున్నాం? కెన్యాకి. ఓకే, లెట్స్ గో మెలిసా. అయితే ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, కెన్యా దేశాన్ని ఎంజాయ్ చేద్దాం. ఓకే, చూడండి ఎంత ఉందో. లుమినోజా కారు. సో గివ్ అవే కింద దేశం వదిలి వెళ్ళిపోతున్నాం కదా, గిఫ్ట్ కింద ఈజిప్షియన్ టీ షర్ట్. ఓకే, బాగుందా? సో బుజ్జుమోన్లు ఇన్ని ఉన్నాయి. డియోర్ కంపెనీ, కాస్ట్లీ దట్ట. చూద్దాం, వెళ్ళే ఫ్లైట్లో ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. బాగుంది, మెలిసాకి నచ్చుతుంది. సో అన్నీ అయిపోయినాయండి. సో స్మూత్గా అయిపోయింది ఇమిగ్రేషన్ అంతా. కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, సక్సెస్ఫుల్గా ఈజిప్ట్ యాత్ర కంప్లీట్ అయిపోయింది. ప్రాబ్లంలు ఏమి రాలేదు. కానీ లాస్ట్ రోజు అంటే మనం వెళ్తున్న సమయంలో పాలస్తీనాకి ఇజ్రాయెల్కి గొడవలు అవుతున్నాయి. పక్కనే కైరో ఇది కదా, పక్కనే మీకు మ్యాప్ పాయింట్లో చూస్తున్నారు కదా. సిచ్యువేషన్ అయితే అలా ఉంది. వీసా ప్రాసెస్ చాలా ఈజీ అండి ఈజిప్ట్కి. తక్కువ డబ్బులు, చవక. ప్రపంచ యాత్రికుడు ఛానల్లో నేను అన్నీ చెప్తాను, ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా పెడుతున్నాను, మీరు చూసి చేసుకోవచ్చు. వీసా, డబ్బులు అన్ని విశేషాలు చెప్తాను. సో ఇప్పుడు మనం ఈజిప్ట్ ఎయిర్లైన్స్ తీసుకొని కెన్యా వెళ్ళబోతున్నాం. కెన్యా రాజధాని నైరోబీకి వెళ్ళబోతున్నాం. నైరోబీకి వెళ్ళి అక్కడి నుంచి మిగతావన్నీ సర్ప్రైజ్ ఉంటుంది. చూడండి, నైరోబీ మనం కెన్యాలో ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటో మీరు గెస్ట్ చేయగలిగితే సూపర్. కెన్యా, నైరోబీ, మాంటెనెగ్రో, ఈ మూడిట్లతో ఒక లింక్ ఉంది, గెస్ట్ చేయొచ్చు. ఓకే, ఈజిప్ట్ ఎయిర్లైన్. సో వచ్చేసాము ఫ్లైట్లోకి. సీట్ అక్కడ దొరికింది. ఇద్దరం రిక్వెస్ట్. గుడ్ నైట్. 10:30 అవుతుంది. అర్ధరాత్రి 4 దిగుతాం కెన్యాలో. వచ్చేసాం కెన్యాకి. ఇంకా తీసుకోవాలి, లగేజ్ వచ్చేస్తున్నది. లగేజ్లు అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ట్రావెల్ కార్డు యూజ్ చేసి డబ్బులు తీసుకుందాం. సో ఈ కెన్యా షీలింగ్లు వచ్చేసి ఒక షీలింగ్ వచ్చేసి ₹10. అర్థమవుతుంది? ఒక షీలింగ్ వచ్చేసి ₹10. ఇక్కడ డబ్బుల్ని షీలింగ్లు అంటారు. సో చూసుకుంటే మనకు ₹10తో సమానంగా ఉంది. సో మనకి డబ్బులు వచ్చేసాయి. safari.com ఉంది, టెలికామ్ ఉంది, తర్వాత ఎయిర్టెల్ ఉంది, ఇంకో నెట్వర్క్ ఉంది. safari.com టాప్ అట్ ఇక్కడ కెన్యాలోని. వెల్కమ్ టు కెన్యా. ఎలిసా, వెల్కమ్ టు కెన్యా. వచ్చేసామండి. మొత్తం డబ్బులు, సిమ్ కార్డులు అన్నీ అయిపోయి ఓబర్ ఆర్డర్ చేసాం. ఓబర్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే రూమ్కి. వెళ్ళిపోయాక ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం పత్యాపారం అంతా. పొద్దున్న 5:30 అయింది కదా, మొత్తం మొఖాలన్నీ నీళ్ళు గారిపోయి. అవన్నీ పిసక్కుండా డైరెక్ట్గా ఊబర్ ఆర్డర్ చేసాం. ఎయిర్పోర్ట్కి వస్తుంది అదృష్టం. ఇంకా వెళ్ళిపోదాం. ఫస్ట్ అనమాట గెస్ట్. హాయ్ బ్రదర్. Hello, how are వాట్స్ you? యువర్ నేమ్? Joseph. థ్యాంక్స్. Pleasure to meet you. Most welcome in Nairobi. వెల్కమ్ టు కెన్యా. మామూలుగా లేదు, వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కెన్యా. నమస్తే బాగున్నారా? అందరూ బాగున్నారు. మెలిసా, గుడ్ మార్నింగ్. ఓకే, రూమ్ అయితే రాత్రి లేట్ అయిపోయింది, రూమ్ చూపించలేదు. రూమ్ చూపించేసి బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకుని అన్నం వండుకొని తినేసి మన పనులు మనం చేసుకుందాం. ఓకే, ఇదిగోండి మన రూమ్ టూర్. మెలిసా, రూమ్లో ఏటేటి ఉన్నాయో చూపిస్తావా? ఓకే, టీవీ ఉంది. ఓకే, ఇంకా ఇంకేమున్నాయి? ఫ్రిడ్జ్ ఉంది. సూపర్. వాషింగ్ వాషింగ్ మిషన్ ఉంది. కిచెన్ ఉంది. ఓకే, వాట్ ఎల్స్? మెలిసా బాత్రూమ్ ఉంది. ఇది నీ రూమ్. దిస్ ఇస్ మై రూమ్. యువర్ రూమ్ ఇస్ బ్యూటిఫుల్ మెలిసా. ఇది నా రూమా? మెస్ and bathroom of unwash and balcony ఉంది. చాలా బాగుంది. బాల్కనీ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది. డ్రోన్ షాట్ అయ్యక్కర్లేదు. ఎలా ఉందండి ఎయిర్బిఎన్బి? బాగుందా? మీకు నచ్చిందా? అంటే హోటల్లో, హాస్టల్ కాకుండా ఎయిర్బిఎన్బి అంటే ఇల్లులాగా చాలా స్విమ్మింగ్ పూల్లో అవన్నీ చూపిస్తాను. చాలా బాగున్నది. అన్ని సెక్యూర్. మెలిసా చూస్ చేసింది ఇవన్నీ. ఇలాంటి మెలిసా చూస్తుంది. హౌ మచ్ మెలిసా? $60.
బాగుంది. తక్కువ 60 అంటే ఆల్మోస్ట్ 4,500 4,500 రోజుకి. అంటే రిలాక్స్గా వండుకొని అన్నీ తినచ్చు. అన్నీ ఉన్నాయి, వాషింగ్ మిషన్ దగ్గర నుంచి అన్నీ. బయటికి వెళ్ళి తినాల్సిన పనే ఉండదు. వెళ్ళి ఇక్కడ ఉన్న పక్కన ఉన్న మొత్తం అన్ని సరంజామాలు, నెల సరుకులు అన్నీ కొనుక్కుంది ఒక వారం రోజులకి. ఓకే. సో స్విమ్మింగ్ పూల్ చూసారు కదా, మామూలుగా లేదు. జిమ్ చూపిస్తానండి. ఎత్తేది లేదు, సచ్చేది లేదు, ఒక్కటి కూడా 2 వారం. స్విమ్మింగ్ పూల్కి టైము లేదు, జిమ్కి టైము లేదు. ఇదిగోండి చూడండి, ఇదిగోండి అపార్ట్మెంటు, అది పైన అదంతా బాగుంది. మార్కెట్లోకి వచ్చాం, లోకల్ మార్కెట్. అన్నీ MTR, ప్రియా, అన్నీ మన పచ్చళ్ళే, అన్నీ పచ్చళ్ళు. అన్నమును పచ్చడి, నిమ్మకాయ, ఉల్లిపాయ. ఇది చేసుకోవడానికి మినపగుళ్ళు ఉన్నాయి, పప్పు వండుకోవడానికి మామూలు పప్పు ఉంది, పెసరపప్పు ఉంది, అన్ని రకాల పప్పులు ఉన్నాయి, పొట్నాల పప్పు, అన్ని పప్పులు ఉన్నాయి. రామేష్ హల్దీరామ్ సోంపాపిడి, హల్దీరామ్ గులాబ్ జామున్, హల్దీరామ్ చిప్స్, హల్దీరామ్ మిక్చరు. మామూలుగా లేదు అన్వేష. 6 రోజులు పండుగ రూమ్లోనే నవరత్న హెయిర్ ఆయిల్ దొరికింది, వీకో వజ్రదంతి దొరికింది. ఇంకా ఆరోగ్యమే ఆరోగ్యం. మసాలాలో చూడండి సార్, గ్రీక్ మసాలా, ఎండుమిరపకాయలు, మురక్కాయలు, మెంతులు. 6 రోజులకు సరిపడా సంసారం కొనుక్కున్నాము. ఎందుకు అంటే 3 రోజులు రెస్ట్ ఉంటాం, ఎందుకంటే టైర్డ్ అయిపోయాం బాగా. 3 రోజులు తిరుగుతాం. సో సరిపోదు 6 రోజులకి. వండుకొని రూపాయి కొనుక్కోక్కర్లేదు, అన్నీ మేమే కొనుక్కొని మేమే తినచ్చు. అన్నీ వంట చేసుకున్నాం. టమాటాలు, వాళ్ళు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బట్టలు తుక్కోవడానికి బియ్యం, మొత్తం అన్నీ. లెట్స్ గో. సవక మామూలుగా ఉండదు. మొత్తం 4,000 అయింది కాదు. పెళ్లి చేసుకొని 2 పిల్లలతోనే సంసారం చేస్తున్న మగరాళ్ళందరికీ నాది మీకు సలాం చేస్తుంది. చాలా కష్టంగా ఉంది బరువు మూయడం. పప్పు నానబెట్టి నీట్గా ఉడకబెడుతున్నాను పప్పు. తర్వాత మనకి తోటకూర ఉంది, కంటికి చాలా మంచి తోటకూర దొరికింది. అండ్ ఆ తర్వాత మనకి పాలకూర కూర ఉంది, పాలకూర కూర కంటికి మంచిది. చూద్దాం ఏదే. కొత్తిమీర ఉంది. సో అన్ని ఆకుకూరలతో వెజిటేరియన్తో 4 రోజులకు సమ్మతి తిందాం. పప్పు మరిగాక చూపిస్తాను. పాలకూర పప్పు తయారు చేసుకునే పద్ధతి. సో ఆయిల్ దొరికింది, ఆయిల్ వేసాము. మనకి ఆవాలు ఉన్నాయి, ఆవాలు మంచిది. ఆవాలు తర్వాత జీలకర్ర. మనకి పోపులు లేకపోతే తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లము, తర్వాత వెల్లుల్లిపాయలు. పసుపు వేసుకొని తింటే క్యాన్సర్ రాదట, మంత్రి సత్యనరాజు గారు చెప్పారు. మెలిసా, వాట్ ఈస్ దాట్? చికెన్ మెలిసా వండుతుంది. ఇక పసుపు వేసేసాక మన తోటకూర, పాలకూర. గొట్టు వచ్చిస్తే అది మన పోపు వేసినట్లు అర్థం. అదేంటి బ్రో పాలకూరన టమాటా వేస్తున్నారు, కిడ్నీలో రాళ్ళు వస్తుంటే ఏం లేవమ్మా. డాక్టర్ని సైంటిస్ట్ని వెళ్ళారు, కానీ మా హోటల్ మేనేజ్మెంట్లో రాళ్ళు రప్పలు ఏటి లేవట. ఆకడగట్టం మొత్తం అయిపోయింది. పాలకూర మంచిగా ఎగిపోయింది. పప్పు టమాటా చూస్తున్నారు కదా, జిగి అయిపోయి. చూసారు ఎంత సింపుల్. నేర్చుకోండి అమ్మ నాన్న పక్కన ఉన్నప్పుడు నేర్చుకోండి అమ్మ అన్నీ. మూత ఎట్టేస్తే 5 నిమిషాలు అది ఉరుక్కుంటుంది. ఇప్పుడు మనం అంట్లు తోముకోవాలి. అదేంటి సార్ అంటే చేస్తే పని లేకపోతే శని. అన్నం తినేసాక మనం ఏమో ఒళ్ళు వంగదు, చాలా నొప్పులు వస్తాయి. ఇక నోరు నుంచో పప్పు రెడీ అయిపోయింది. ఆకరగట్టం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ దించేసుకోవడమే, అయిపోయింది. పప్పు ఫినిష్. వస్తుందండి పప్పు, మామూలుగా లేదు. మెలిసా పప్పు తిన్నావు కదా, ఎలాగుందో తోటకూర పప్పు? బాగుందా? పాలకూర పప్పు అవును. పచ్చడి తిన్నావు, ఎలాగుంది? కారంగా ఉంది. మెలిసాకి తెలుగు వస్తుంది. మెలిసా చికెను, సలాడు, ఇంకా ఇంకోటి ఏదో చేసింది, రైసును. చాలా బాగుంది. తను ఇంట్లో పెద్ద అమ్మాయి కాబట్టి తనకి వంటలు బావచ్చు. ఇంట్లో నేను పెద్దను కాబట్టి నాకు వంటలు బావచ్చు. బాగుంది, పర్ఫెక్ట్. ఈజిప్ట్ వదిలేసి అమాంతరం కెన్యాకి పారిపోయి రావడానికి గల కారణాలు చెప్పే ముందు, కెన్యా రాజధాని వచ్చేసి నైరోబీ అండ్ కెన్యా కరెన్సీ వచ్చేసి షీలింగ్స్. ఇప్పుడు ₹1 వచ్చేసి అదే ఒక షీలింగ్ వచ్చేసి ₹10 సమానం. అంటే ఇక్కడ 1000 షీలింగ్లు అంటే మనకి ₹500 సమానం. అంతా బాగానే ఉంది. అండ్ కెన్యా బోర్డర్స్ చూసుకుంటే, సరిహద్దు దేశాలు చూసుకుంటే టాంజానియాతో పంచుకుంటుంది, తర్వాత సౌత్ సుడాన్తో పంచుకుంటుంది, తర్వాత మనకి ఇథోపియాతో పంచుకుంటుంది, సొమాలియాతో పంచుకుంటుంది, ఉగాండాతోని, తర్వాత ఇండియన్ ఓషన్తో ఈ కెన్యా అయితే పంచుకుంటుంది. అండ్ ఇక్కడ నేషనల్ పార్కులు వచ్చేసి మసాయి మారా,
మీ అందరికీ తెలుసు. మనం టాంజానియాలో గోరంగోరో తర్వాత సెరంగేటి ఎలా చూసామో ఇక్కడ కూడా మసై మారా నేషనల్ పార్క్ ఉంది. సో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి యానిమల్స్ అన్నీ మైగ్రేట్ అవుతాయి. మీకు చూపిస్తాను రాబోయే వీడియోలు. సూపర్ డూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఈజిప్ట్ను వదిలి రావడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అంటే ఎల్లమని ఎంచక్కర్లేదు, పోలమని పొంచక్కర్లేదు. ఇక్కడ తప్పు ఎవరిది అని మనకు అనవసరం. మన భారతదేశం అయితే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, మనం సపోర్ట్ చేసి తీరాలి. మన దేశం ఎటువైపు ఉంటే మనం అటు సైడే ఉండాలి. కులాలు మతాలు ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి మన దేశం ఎటు చెప్తే అటు వినాలి. మన దేశం సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్కి కాబట్టి మనం సపోర్ట్ చేయాలి. ఇజ్రాయెల్కి 600 అయినా 106 అయినా. ఓకే, దట్స్ క్లియర్. ఇంక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చరిత్ర మనకు అనవసరం, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు నేను మన భారతీయునే కదా, అవునా కదా. సో మేము రావడానికి గల కారణం ఏంటంటే అలెగ్జాండ్రియా ఉంది. అలెగ్జాండ్రియాలో ఇద్దరిని లేపుసారు. ఎవరిని? ఇజ్రాయేలీ పీపుల్ని లేపుసారు. ఆ తర్వాత కైరోలోని ఒక అమెరికన్ని చంపేశారు. ఇంకా ఇలా చంపేసే న్యూస్లు రాగానే మెలిసా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫోన్ల మీద ఫోన్లు, అర్జెంటుగా ఊరు వదిలేసి వెళ్ళిపోండి, చంపేస్తారు బాబు. వాళ్ళ నాన్న బాగా జియో పొలిటికల్ బాగా నాలెడ్జ్ ఉంది వాళ్ళ నాన్నగారికి. బ్రెజిలును ఇజ్రాయిలును ఇండియానా ఇజ్రాయిల్కే సపోర్ట్ చేస్తుంది, మనకేదైనా ఉంటుంది, అమెరికా వాళ్ళని చంపేస్తున్నాను, మిమ్మల్ని ఏదో చంపేస్తాను, మీరు వెళ్ళిపోండి అనేసి. ఓరు బాబు, అమెరికా అంటే పెద్ద దేశం, మనల్ని ఏమంటారు? లేదు మీరు వదిలేసి వెళ్ళిపోండి వాళ్ళు అనుకోవాలి. వాళ్ళకెళ్ళండి ఎలాగొకలాగా వెళ్ళిపోతాం, అయినా అయిపోయింది ఈజిప్ట్, మేము కూడా వెళ్ళిపోతున్నాము అని చెప్పాను. నేను చెప్పి ఒక్క ఆగి మేము ఇంకా కెన్యా అయితే వెళ్ళిపోవడానికి గల కారణం అది, అంతే, ఇంకేం కాదు. రీజన్ బిహైండ్ ఏంటంటే ఆ వార్ జరుగుతుంది, ఏమో అమాంతం అంటే ఇక్కడ ఏంటంటే అంటే చెప్పకూడదు కానీ ఇస్లామిక్ ఇక్కడ ఎన్ని దేశాలు పక్కన పెట్టి వాళ్ళు ఉగ్రవాదులైనా ఏమైనా కూడా వాళ్ళు ఏంటంటే ఇదంతా ఒక అన్నదమ్ముల్లాగా కదా. అరబ్ కంట్రీలు కానీ ఈజిప్ట్ కానీ ఇదంతా ఈజిప్ట్కి తెలుసు ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకోదు, ఎందుకంటే చచ్చిన పాముల చచ్చి బతికింది. ఎందుకంటే లాస్ట్ అప్పుడు మీ అందరికీ తెలిసి పాత యుద్ధం ఏం జరిగింది, 6 దేశాలతోనో 5 దేశాలతో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. అప్పుడు ఈజిప్ట్ కూడా ఉంది, ఈజిప్ట్ నుంచి భూభాగం అంతా లాగేసుకుంది ఇజ్రాయెల్. మళ్ళీ భిక్ష పెట్టి మళ్ళీ ఇదిగో మీ భూమి మీరు తీసుకొని ఇచ్చింది. అందుకే ఇజ్రాయెల్ ఈజిప్ట్ గొడవలకు పోరు. కానీ అక్కడ ఉన్న యుద్ధ వాతావరణం ఇక్కడ కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకురా బాబు అక్కడ అంటే ఏ ముహూర్తాన ఆఫ్రికాలో అడుగుపెట్టినో తెలియదు కానీ మరకేష్లో భూకంపం, ఈజిప్ట్లో నుంచి యుద్ధం, అంటే ఈజిప్ట్లో కాదు ఇజ్రాయెల్ పక్కన ఉన్న ఇజ్రాయెల్లో యుద్ధం, అది మ్యాటర్. సో అది మెయిన్. చాలామంది ఇంకా ఎందుకులే హై రిస్క్ అని చెప్పి ముగ్గురు లేపేసరికి మాకు భయం వచ్చేసి కెన్యాకి వచ్చాం. కెన్యా బాగుంది, క్లైమేట్, వర్షం పడుతుంది. సో ఇప్పుడే మొత్తం యానిమల్స్ అన్నీ మైగ్రేషన్స్ గట్ట అవుతాయి. చెప్తున్నా కదా సర్ప్రైజ్ ఉందని అన్నాను కదా. సర్ప్రైజ్ ఏంటి అంటే మాంటినెగ్రో, కెన్యా, బాల్కనం. మీరు గుర్తు తెచ్చుకోండి. మీకు సర్ప్రైజ్ తెలిస్తే కింద కమెంట్ చేయండి, లేదంటే ఏం లేదు. ఓకే, రాబోయే వీడియోలు చాలా చాలా బాగుంటాయి. ఓకే, ఉంటాను బాబాయ్. అవును చెప్పండి, డ్రోన్ షాట్ టైం ల్యాప్స్ పెట్టాను, చూసి ఆనందించండి. ఓకే, ఉంటాను బాబాయ్ అండ్ గుడ్ నైట్.